నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. చందమామలా ఉన్నారు తెలుసా. చక్కగా ఎప్పుడు మిమ్మల్ని ఇట్లా మంచి అంటే వైట్ కలర్ శారీలు ఎప్పుడు చూడలేదు. వెరీ బ్యూటిఫుల్ యు ఆర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ నువ్వు సాటర్డే కాబట్టి బ్లూయిష్ గా కావాలనే ఇలా వేసుకొని వచ్చా. శనివారం నీలం ధరిస్తే చాలా మంచిది. నీలం గాని నలుపు గాని చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. విజయవాడ వెళ్ళొచ్చినట్టు. విజయవాడ ఎంత వైభోగంగా జరిగిందంటే 72 అడుగుల దుండి గణేష్ దగ్గర 500 మందితో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశారు. ఎలా వచ్చారు 500 మంది? రోజు అక్కడ పూజలు అందరూ కూడా వచ్చి రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. 500 మహిళలు కూడా కూర్చొని సామూహికంగా చేశారు. మనం మన ఛానల్లో కూడా చెప్పాము. అదేమైనా హెల్ప్ అయిందా? వచ్చారా? వచ్చి ఉంటారు, మనకి తెలియదు. చాలా మంది వచ్చి ఉంటారు, అంత జనం కదరా. అయితే ఆర్గనైజర్స్ చాలా సంతోషం. అసలు ఇలా ఈ 3-4 రోజుల నుంచి ఒక్క జనం కూడా కదలకుండా ఉండటం ఈ రోజే ఫస్ట్ టైం. స్టేజ్ ని అలా కూర్చోబెట్టారు మీరు. ఎన్నిసార్లు చేశారు సిద్ధమంగళ స్తోత్రం? 9 సార్లు చేశాం. 500 into 9 4500 సార్లు చేశాం. అంతే 4500 సార్లు, దగ్గర 5000 సార్లు 5000 సార్లు చేసినట్టు. బ్యూటిఫుల్ అక్క, కంగ్రాచులేషన్స్. స్వామి అనుగ్రహం అంతేగా. ఆ రోజు నేను ఎపిసోడ్ లో చెప్పాను, గుర్తుందా? గణేశుడు మండపంలో సామూహికంగా చెయ్యాలి అని. ఆయన విన్నారు, ఎవరు వినకపోయినా ఎక్కడికి పిలిపించుకోవాలో అక్కడికే పిలిపించుకున్నారు ఒకటేసారి. నీకు చిన్న చిన్న మండపాలు వద్దు, భారీ మండపం నేను పిలుస్తానని శ్రీపాద విఘ్నేశ్వరుడు ఇద్దరు పిలిపించి చేయించుకున్నారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఇక గ్రహణం మనం గ్రహణం గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం. రేపే ఆదివారం గ్రహణం. ఆదివారం గ్రహణానికి సంబంధించి ఏ ఫలితాలు ఎవరెవరికి రాబోతున్నాయి అనేది యూట్యూబ్ అంతా ఊదర కొట్టేశారు. సరే, ఎవరు వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఎవరెవరికి ఇబ్బంది అనేది. అయితే ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు మీ ద్వారా కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ద్వాదశ రాశులు వాళ్ళు కూడా ఏ మంత్ర జపం ఖచ్చితంగా చేసుకోవాలి, ఏ దానాలు చేసుకోవాలి, ఒకసారి చెప్తారా? తప్పకుండా పద్మిని. అందరూ కూడా చేసుకోవాల్సిన దానాలు చెప్తాను. చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులు అంటే బియ్యం, ముఖ్యంగా బియ్యంని దానం ఇస్తే మంచిది. ఏదైనా కిలోంపావే ఇవ్వాలి దానం. అంటే ఎంత దానం ఇవ్వాలి అని కూడా డౌట్ ఉంటుంది. తెల్లని వస్తువులు బియ్యం ఇవ్వచ్చు, పంచదార ఇవ్వచ్చు, జీడిపప్పు ఇవ్వచ్చు, ఆవు నెయ్యి ఇవ్వచ్చు. తెలిపే కదా ఆవు నెయ్యి కూడా. ఇవన్నీ ఇవ్వచ్చు. ఇక రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మినుములు తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాహుగ్రహం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించే ఒక గ్రహం సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రాహుగ్రహానికి కూడా మినుములు, మినప్పప్పు ఇస్తే చాలా మంచిది, కిలోంపావు. అలాగే తెల్లని పువ్వులు సమర్పించండి దేవుడికి, భగవంతుడికి. పాలు కూడా, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, ఉప్పు, బియ్యము కూడా ఇవ్వచ్చు. ఉప్పు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది ఉప్పు కూడా ఇస్తే. ఇవన్నీ కూడా మర్నాడే సోమవారం ఉదయాన్నే ఇస్తే మంచిది. ఎందుకంటే మనకు అర్ధరాత్రి వరకు చంద్రగ్రహణం వస్తుంది. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరు ఉండరు కాబట్టి ఉదయాన్నే మీరు తలంటు స్నానం చేసి ఫస్ట్ దానం ఇచ్చేసి మళ్ళీ వచ్చి స్నానం ఆచరిస్తే చాలా మంచిది. రైట్. ఇక వాళ్ళు అని కాకుండా మన శక్తి కొలది మీరు చెప్పినవన్నీ కూడా చెయ్యగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ ఎఫెక్ట్ అనేది అందరికి తగ్గుతుంది. ఈ దానాల వల్ల ఏంటంటే మనకి ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంది. ఎందుకంటే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటున్నారు. చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, చాలా మరణాలు పొంచి ఉన్నాయి దీనివల్ల. అంటే భయపెట్టడం కాదు, మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆదివారం సాయంత్రం, రేపు సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు ఎవరైతే మంత్ర జపం చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో అందరూ కూడా ఓం నమః శివాయ అనేది చాలా అద్భుతమైన మంత్రం, శివ పంచాక్షరి మంత్రము. అది మహామృత్యుంజయ మంత్రము, ఓం త్రయంబకం యజామహే. లేదా చంద్రుడికి సంబంధించి ఓం సోమాయ నమః, లేదా రాహు అంటే దుర్గాదేవి, ఓం ధూం దుర్గాయే నమః. ఈ 4 స్తోత్రాల్లో ఏదైనా అందరు పఠించుకోవచ్చు. అంటే మాకు నోరు తిరగదు, అది మేము పఠించలేము, ఈ మంత్రం పఠించలేము అన్న వాళ్ళకి
సులభతరంగా చేసుకునే మంత్రాలన్నీ నేను చెప్పాను అనమాట. 12 రాసులు వాళ్ళు కూడా Hmm. విడివిడిగా ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. మరి మొదటిగా మేషరాశి వారు వీరు ఏ మంత్ర జపం ఖచ్చితంగా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. దానాలు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి దానాలని గ్రహణానంతరం కనుక చేసుకున్నట్టయితే సత్ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొంతమందికి జాతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానాలు చేసేసుకోవటం చక్కగా అందుకే జాతకం లేని వాళ్ళ కోసమే నేను ముఖ్యంగా చెప్పింది. కామన్ గా జాతకాలు చేసుకునే చాలా మంది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు, నక్షత్రం తెలియదు అంటారు. అలాంటి వాళ్ళందరూ కామన్ గా చంద్రగ్రహానికి రాహుగ్రహానికి సంబంధించిన దానాలు చెప్పేశాం. రైట్. ముఖ్యంగా మేషరాశికి అధిపతి కుజుడు. వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసి మర్నాడు హనుమాన్ దేవాలయంకి వెళ్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారికి లాభస్థానంలో జరుగుతున్నటువంటి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తోంది కాబట్టి మరింత మంచి ఫలితాలు రావడానికి హనుమాన్ చాలీసా యథాశక్తి చేసుకోవాలి. రైట్. తర్వాత వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు శ్రీ సూక్తం పారాయణం చేస్తే మంచిది. అలాగే మర్నాడే బియ్యము పాలు గనక ఇస్తే చాలా మంచిది, మహాలక్ష్మి అనుగ్రహము. అలాగే వీళ్ళు ఓం శ్రీం కమలవాసిన్యే నమః అని చదువుకుంటే చాలు, అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే చంద్ర సహోదరి ఆవిడ. అలాగే వృషభ రాశి వారికి కూడా దశమ స్థానంలో జరగబోతుంది. మంచి ఫలితాలే వస్తున్నాయి వృషభ రాశి వారికి. మీరు చెప్పినటువంటివి కూడా చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు వస్తాయి. అవును. మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని పూజించాలి. అలాగే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పండ్లు సమర్పిస్తే చాలా మంచిది మిథున రాశి వాళ్ళకి. వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం శ్రం 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 సహ చంద్రమసే నమః. ఓం శ్రం శ్రం శ్రమం సహ చంద్రమసే నమః. దుర్గాదేవి ఆలయంలో పండ్లు సమర్పిస్తే వీళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వీళ్ళకి అధిపతిగా చంద్రుడు ఉంటాడు. అందుకే వీళ్ళకి ఈసారి శని రాహు చంద్ర ప్రభావం మూడిటిది ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే వీళ్ళు కర్పూరం సమర్పిస్తే చాలా మంచిది పద్మిని. ఎందుకంటే వీళ్ళకి ఎఫెక్ట్ చాలా ఉంది. కర్కాటక రాశి 3 గ్రహాల ప్రభావం ఉంది. అష్టమ స్థానంలో జరుగుతుంది. మా అమ్మది కర్కాటక రాశి ముందు నుంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అవును, చూపిస్తుంది. అందుకనే వీళ్ళు కర్పూరం గనక ఇస్తే దేవాలయాల్లో కర్పూరం వెంటనే వెలిగిస్తారు కాబట్టి ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మర్నాడు మంచిది. దానాలు తప్పకుండా ఇవ్వాలి. వీళ్ళు శనీశ్వరుడికి ఇవ్వాలి, రాహుకి ఇవ్వాలి, చంద్రుడికి ఇవ్వాలి. శనీశ్వరుడికి సంబంధించి నువ్వులు కూడా, నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వాలి. వీళ్ళు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ గా మహామృత్యుంజయ మంత్రం ఓం ధూమ్ దుర్గాయ నమః. దుర్గాదేవి రాహుది, ఈశ్వరుడిది మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి. ఓకే. ఇక సింహరాశికి కూడా అధమ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీళ్ళకి సూర్యుడు అధిపతి కాబట్టి ఆ సమయంలో ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకొని ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని వీళ్ళు గనక పఠిస్తే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే వీళ్ళు గోధుమలు కూడా దానమిస్తే మంచిది. గోధుమలు, ఆవ నూనె ఎక్కడైనా సూర్య దేవాలయం ఉన్నా లేదా విష్ణు దేవాలయాలకు వెళ్ళినా కూడా సరిపోతుంది. రైట్. కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో జరుగుతుంది. మంచి ఫలితాలే రాబోతున్నాయి కన్యా రాశి వారికి. మరి వీరు ఎటువంటి మంత్ర జపం చేసుకోవాలి? వీళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి విఘ్నేశ్వరుడినే పట్టుకోవాలి. విఘ్నేశ్వరుడు సంకటనాశన స్తోత్రం లేదా ఓం గం గణపతి నమః అనుకోవాలి. మర్నాడు బెల్లము ఎక్కడైనా వినాయకుడు గుడిలో బెల్లం గనక దానం ఇస్తే మంచిది. లేదా తెల్లని ఉండ్రాలు ఇచ్చినా కూడా మంచిది. రైట్. ఇక తులారాశి వారికి పంచమ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణం రీత్యా వీరు ఎటువంటి మంత్ర జపం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి? తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం చదువుకుంటే మంచిది. దుర్గా సప్తసతి చేస్తే మంచిది. ఎందుకంటే వీళ్ళకి కూడా శుక్రుడు అధిపతి తులారాశి వాళ్ళకి కూడా. అలాగా వీళ్ళు కూడా పంచదార కూరగాయలు ఇస్తే కూడా చాలా మంచిది అనమాట ఏ దేవాలయంలోనైనా. ఇంకా వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః. ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అని చదువుకుంటే మంచిది. రైట్. ఇక వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో జరుగుతున్న గ్రహణ రీత్యా మరి వీరు చేసుకోవాల్సినటువంటి మంత్ర జపం ఏంటంటే, వీళ్ళకి అధిపతి అంగారకుడు. వీళ్ళు కూడా హనుమాన్ని గనక పట్టుకుంటే మంచిది. హనుమాన్ స్తోత్రాలు చదువుకోవచ్చు. సుందరాకాండ శ్రవణం చేసినా కూడా మంచిది, పఠనం చేసినా కూడా మంచిది. అలాగా వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం క్రం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. ఓకే, ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వీళ్ళు కూడా
ఎర్రపప్పు అని ఉంటుంది కదా మనకి. అవును, ఎర్ర కందిపప్పు ఉంటుంది. ఎర్ర కందిపప్పు దానం ఇస్తే మంచిది. అలాగే ఎర్రని పుష్పాలు దానం ఇస్తే మంచిది. రైట్. ఇక ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్న ఈ గ్రహణం రీత్యా 3వ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణం, మరి ఎటువంటి మంత్ర జపం ధనుసు రాశి వారు చేస్తారు? నాదే ధనుసు రాశి, గురుడు అధిపతి. అవును. ఎప్పుడు కూడా ఈసారి కొంచెం మంచి ఫలితాలు ఇస్తుందంటే కొంచెం ఆనందంగా సంతోషం మీకు. ఫోన్లే ఇన్ని రోజులకి ఆ ఏళ్ళ అమ్మయ్య. అన్నిటి నుంచి ఉపశమనం పొంది మళ్ళీ ఇప్పుడు అష్టమ శని జరుగుతుంది కదా, అవును, అవును. కనీసం ఇదైనా ఒక శుభ ఫలితాలు అర్ధాష్టమ ఇస్తుంది. శని జరుగుతుంది మీకు. అవును, అవును. మేము ఈ ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఉమ్, విష్ణు ఆలయంలో ఉమ్, తెల్లని వస్తువులు సమర్పిస్తే మంచిది. తెల్లని పూలు, పుష్పాలు, అదే పుష్పాలు, పండ్లు, ఉమ్, అలాగే ఆవు నెయ్యి, ఉమ్, పంచదార, పాలు, పచ్చకర్పూరం. పచ్చ పచ్చకర్పూరం ఇస్తే చాలా మంచిది. వీళ్ళన్నీ కూడా గురు స్తోత్రాలు పఠించుకుంటే చాలా మంచిది. గురు దత్తాత్రేయుని స్తోత్రాలు ధనుసు రాశి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే గురువు అధిపతి కాబట్టి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, లేదా ఓం శ్రీ గురుదేవ దత్త, హరి ఓం తత్సత్, జయ గురుదత్త చేసుకోవచ్చు. రైట్. ఇక మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణం రీత్యా మరి వీరు చేసుకోవాల్సినటువంటి మంత్ర జపం. వీళ్ళకి శని అధిపతి కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వాలి. నల్ల నువ్వులు లేదా ఎవరికైనా చెప్పులు, గొడుగు ఇచ్చినా చాలా మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః అని వీళ్ళు చేసుకోవాలి. రైట్, ఖచ్చితంగా చేసుకోవాలి రేపు వీళ్ళు. రైట్. ఇక కుంభరాశిలోనే అంటే జన్మ రాశిలోనే జరగబోతుంది గ్రహణం. అటు శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్ర సంధిలో జరగబోతున్నటువంటి ఈ గ్రహణం నిత్య కుంభరాశి వారు ఎటువంటి మంత్ర జపం ఖచ్చితంగా చేయాలి? కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, శనిదేవుడు అధిపతి కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన దానాలు ఇవ్వాలి, అలాగే చంద్రుడికి సంబంధించిన దానాలు ఇవ్వాలి. వీళ్ళు హనుమాన్ చాలీసా పఠించాలి. శనీశ్వర స్తోత్రాలు ఏవైనా పఠించినా కూడా శనీశ్వరుడు సంతృష్టి చెందుతాడు. అలాగే మహాలక్ష్మి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మహాలక్ష్మియే నమః అని చదువుకోవచ్చు. ఇంత కష్టం మాకు అంటే ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మియే నమః అని చదువుకోవచ్చు. దానాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే శతభిషము వాళ్ళ రాశిలోనే జరుగుతుంది. అందుకే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తగ్గడానికి శని, రాహు, చంద్రుడు 3 ఇస్తే మంచిది. రైట్. ఇక మీన రాశి వ్యయ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణం రీత్యా వీరు చదువుకోవాల్సినటువంటి మంత్ర జపం. వీళ్ళకి కూడా గురుడు అధిపతి కాబట్టి వీళ్ళు విష్ణు చాలీస, విష్ణు సహస్రనామము, గురు దత్తాత్రేయ స్తోత్రాలు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. గురువుకి సంబంధించి ఏ స్తోత్రాలైనా. అలాగే వీళ్ళకి రాహు ఎఫెక్ట్ కొంచెం ఉంది కాబట్టి ఓం ధూమ్ దుర్గాయే నమః అని చదువుకోవాలి. మర్నాడు దుర్గా దేవాలయాలకు వెళ్తే ఆ రాహు యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. అంటే క్లుప్తంగా ఎవరెవరు ఏం చేసుకోవచ్చు అనేది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. నేనైతే అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే పద్మిని, కనీసం మీరు ఏ టైంలో చేయలేకపోయినా 9 to 12 లేదా ప్రతిరోజు మనం అందరం నిద్రపోతాం, కానీ ఇప్పుడు భగవంతుడికి ఎక్కువ మనం అందరం కూడా శక్తిని ఇవ్వాల్సిన సమయం ఈ చంద్రగ్రహణ సమయం. నిద్ర పోవట్లేదక్క, చూస్తూ మనం అలా వెళ్ళిపోతున్నాం. ఎవరైతే రేపు ఈ మంత్ర జపం చేస్తారో, ధ్యానం చేస్తారో మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే నేను అప్పుడు కోవిడ్ కి ముందు ఒక గ్రహణం వచ్చింది, గుర్తుందని? అవును. ఆ గ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు చాలా విపత్తులు రాబోతున్నాయి అన్నప్పుడు నేను ధర్మపురిలో గోదావరి నదిలో నిల్చొని 3 గంటల పాటు మంత్రజపం చేశాను. అందుకే అది నన్ను చాలా కాపాడింది. అది ప్రత్యక్షంగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మనం చేసే మంత్రజపము అసలు ఉన్నత ఫలితాన్ని ఇస్తుంది, 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలా ఇచ్చేటటువంటి సమయం ఇస్తోంది ప్రకృతి, మనం యూటిలైజ్ చేసుకుందాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా ఈ గ్రహణం రీత్యా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పాటించుకుంటూ మంచి ఫలితాలు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే.